దేవుని ఎడల భయం ఉన్న వారికి దేవుని కంచె ఉంటుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఇంట్లో దేవుని కంచె ఉందా? మీ బిడ్డలకు దేవుని కంచె ఉందా? మీ కుటుంబంలో దేవుని కంచె ఉందా? దేవుని వాక్యాలు చూస్తాం, యోబు ప్రతిరోజు లేచి ఆయన బలి అర్పణలు చెల్లించి ప్రార్థనలు చేస్తున్నాడు. తన కుటుంబం కొరకు కంచె, తన బిడ్డల చుట్టూ కంచె, తన చుట్టూ కంచె, తన కలిగిన యావత్తు చుట్టూ కంచె, తన ఆస్తి చుట్టూ కంచె. అపవాది అంటున్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచేసావు కదా, నేను ఎట్లా మొడతానని అడుగుతున్నాడు. హీ ఫియర్డ్ లార్డ్, హీ రెవరెండెడ్ లార్డ్. ఈరోజు దైవ భయం లేకుండా ఉన్నాం కాబట్టి అపవాది అన్ని దోచుకుని పోతున్నాడు, అన్ని కొట్టుకుని పోతున్నాడు జీవితంలో. నీ సంపాదన, నీ కష్టార్జితము, నీ ప్రయాస, జయం లేదంటున్నావు, లాభం లేదంటున్నావు, ప్రతిఫలం లేదంటున్నావు. దైవ భయం ఉందా? పరీక్షించుకోవాలి, అంతేనండి. ఇట్లా చెప్పాలంటే భయంతో ఆయన వైపు చూస్తే దేవుడు అంటాడు, నేను మీ వైపు చూస్తానంటున్నాడు. దేని కొరకంట? కరువులో నుండి తప్పిస్తానికి, మరణం నుండి తప్పిస్తానికి. నిన్ను కాపాడి, నిన్ను తప్పించి, నీకు క్షేమాన్ని ఇస్తాను, నిన్ను ప్రొవిజన్ ఇస్తాను, కరువులో కూడా నీకు సమృద్ధిని ఇస్తాను, నిన్ను బయటికి తీసుకొస్తాను. ఈరోజు దేవుని ఎడల భయం కలిగి ఉంటే దేవుని దృష్టి మన పైన ఉంటుందని దేవుడు నాకు తెలియజేస్తుంది.